ఇది మైక్ ఎవరికైనా ఒకరికి ఇవ్వండి తెలుగులో చదవడానికి. సంబడి ఎవరు చదువుతారు వాళ్ళకి ఇవ్వండి. యా, స్టార్ట్ చేయొచ్చా? ఓకే. సో ఈరోజు మళ్ళీ మరొకసారి మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అఫ్కోర్స్ అంతా నేను అందరితో మాట్లాడుతున్నాను, కానీ ఈరోజు నేను ప్రకటన గ్రంథం నుంచి ఒక మెసేజ్ షేర్ చేయాలనుకుంటున్నాను. మొత్తం ప్రకటన గ్రంథంలో మనకి 7 సంఘాలకి 7 లెటర్స్, 7 లేఖలు ఉన్నాయి. సో ఈరోజు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ఆ సంఘానికి ప్రభువు రాసినటువంటి లేఖను మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు సిస్టర్ చదువుతారు మనకి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత్తో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివనియు నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యంను బట్టి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మెసేజెస్ని ప్రభా మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము వాక్యంలో ధ్యానించడానికి కావాల్సినటువంటి అభిషేకం, వెలిగింపు దయచేయండి. మీరు వెలిగించకుండా ప్రభా మేము ఈ వాక్యంలో వెలిగించబడలేము కనుక ప్రభా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని వెలిగించండి. ఈ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము ఎక్కడున్నామో, ఎంత పైనుంచి కింద పడ్డామో మేము తెలుసుకొని మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నేను చాలా కాలం నుంచి ప్రకటన గ్రంథం మెడిటేట్ చేస్తున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆల్రెడీ చర్చ్లో ఒక రౌండ్ ప్రకటన గ్రంథం డిస్కషన్ అయిపోయిందని విన్నాను. సరే, లాస్ట్ మినిట్లో మళ్ళీ మొత్తం మారుద్దామా అంటే నాకేమనిపించిందంటే, అది బైబిల్ స్టడీలా కాకుండా ఒక మెసేజ్ లాగా చెప్పాలి అని నేను ఈ 7 సంఘాలకి రాసినటువంటి 7 లేఖలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అసలు ప్రకటన గ్రంథం కనుక బైబిల్లో లేకపోతే ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఊహించుకోండి. మీరు ప్రకటన గ్రంథం కనుక బైబిల్లో లేకపోతే ఏమవుతుందంటే, మన అవిశ్వాసులు చాలామంది అడుగుతారు, రెండో రాకడ ఎప్పుడు వస్తుంది, రెండో రాకడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా మనం ఎక్కడికి చేరుకుంటాం, మన డెస్టినేషన్ ఏంటి, ఇలా ఒక 10-15 ప్రశ్నలు అడుగుతారు మనల్ని. మన దగ్గర ఏమి సమాధానాలు ఉండవు. మనం ఏమంటామంటే, అయ్యా యేసుప్రభు వస్తా అన్నాడు, ఏవో వస్తానన్నాడు, మనం వెయిట్ చేస్తున్నాం అంటే అందరూ మనల్ని హేళన చేస్తారు.
ఏమి రోడ్ మ్యాప్ లేదు, నీ దగ్గర ఏం డేటా లేదు, నీ దగ్గర ఏం లేదు. ఏదో యేసు ప్రభు వచ్చేస్తాడంట, నువ్వు వచ్చేసేస్తాడంట, ఇచ్చేస్తాడంట, ఈ భలే భలే దొరికారా మీరు అని మనల్ని అందరూ హేళన చేస్తారు. చాలా కాలం క్రితం ఒక గోడ మీద ఏం రాశారంటే యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు అని రాశాడు. రాస్తే దాని కింద ఒక అతను ఏం రాశాడంటే ఆయన మళ్ళీ మన భారతదేశంలో హిందువుగా పుట్టడానికి వస్తున్నాడు అని ఒకటి రాశాడు దాని కింద. సో ఈ బ్రదర్ ఏం చేశాడంటే దాని కింద ఇంకొక మాట రాశాడు ఏంటంటే, ప్రభువా వీరేం రాయిస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించుము అని. అంటే ఏంటంటే మనం మనం చెప్పే వాక్యం, మనం చెప్పేటువంటి క్రిస్టియన్ మెసేజ్ ఏదైతే ఉందో అవతల వాళ్ళు అందరూ సవ్యంగా వినేసి దాని ప్రకారం నడుచుకుంటారని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, మనల్ని ఖండిస్తారు, నువ్వు చెప్పేది రాంగ్ అంటారు, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటారు, నీ డేటా ఏదని అంటారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అన్నిటికీ రెడీ అయిపోవాలి, చదువుకోవాలి గట్టిగా. సో ఈ ప్రకటన గ్రంథం ఎందుకు దేవుడు మనకి మన బైబిల్లో ఇంక్లూడ్ చేశాడంటే హీ వాంట్స్ us టు హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫ్యూచర్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఒక మా పై అధికారి ఒక ఆయన ఏజీ గారు పోస్టింగ్ ఇచ్చారు. అందరు ఏమన్నారంటే అయిపోయింది, ఆ ప్రమోషన్ అప్పుడే వచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చిన ఒక వారానికి ఆయన ఛార్జ్ తీసుకున్నాడు మా ఆఫీస్లో. తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే అయిపోయింది, అందరి కెరీర్లో అయిపోయింది, ఇంకా మనంతా నాశనం అయిపోతాం అది ఇది అని అంటా ఉంటే నేను కూడా అందరి మాటలు వినేసి నేను అనుకుంటున్నా మై ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్ లార్డ్, మై ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు దేవుడు గద్దించాడు, ఏంటి నీ ఫ్యూచర్ డార్క్ ఏంటి? వాట్ ఈస్ దిస్? యువర్ ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. అక్కడ ఉంది నీ ఫ్యూచర్, పో రెవల్యూషన్ చదువు, యువర్ ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. అవిశ్వాసులందరూ నిరీక్షణ లేకుండా ఒకలాంటి డిప్రెషన్లో, డిస్కరేజ్మెంట్లో చాలా డౌన్ అయిపోతుంటే మనం కూడా వాళ్ళతో పాటు డిస్కరేజ్ అయిపోయి మనం అంత కంగారు పడిపోయి మనం తలకాయ దించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవర్ డెస్టినీ ఈజ్ వెరీ క్లియర్. పక్కా డెస్టినీ, ఎక్కడికి వెళ్ళి మనం ల్యాండ్ అవుతామో మనకు క్లియర్గా ఉంది పిక్చర్. సో అందుకనే మనం ప్రకటన గ్రంథం అందుకనే మన ముందు దేవుడు ఉంచాడని నేను అనుకుంటున్నాను. సో కొంతమంది ఏం చేస్తారంటే దే లుక్ అట్ రెవల్యూషన్ యాజ్ అ పజిల్. ఇదంతా అర్థం కాదు, అంతా ఏదో సింబాలిజం ఉంటుంది, మనకేం అర్థం కాదు, దీన్ని ఎందుకు మనం కష్టపడి చదవాలి. కొంతమంది చదవరు, కొన్ని సంఘాలు అసలు ప్రకటన గ్రంథమే చదవరు. వాళ్ళు యూకేలో ఉన్న కొన్ని సంఘాలు దే డోంట్ రికగ్నైజ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అలాగా ఓకే, అది నాకు అర్థమవుతుంది కొన్నిసార్లు, ఎందుకంటే నాకు కూడా కొన్ని పుస్తకాలు అంటే కొంచెం కష్టం. లేవి కాండం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేవి కాండం నేను ఎప్పుడు ఫుల్గా చదవను నేను, ఎందుకంటే అక్కడక్కడ చదివేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే నాకు భయం అనమాట. లేవి కాండం అంటే ఆ వధించడం ఏంటి, బాబా చర్మం లాగడం ఏంటి, సో చాలా నాకు భయం వేస్తుంది ఆ లేవి కాండం చదువుతుంటే. అట్లాగే కొంతమందికి ప్రకటన గ్రంథం అంటే భయం, సరే అది వాళ్ళ ప్రాబ్లం అది. సో ఇది ఒక ప్రవచనం, దిస్ ఇస్ అ ప్రాఫెసీ. బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ అ ప్రాఫెసీ. ఒక ఫ్యూచర్ని మనము చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ అ ఫిట్టింగ్ కంక్లూజన్ టు ద గాస్పెల్స్ అండ్ ద బైబుల్. అంటే ఫిట్టింగ్ కంక్లూజన్ అంటే ఒక చక్కటి ముగింపు, ముగింపు, కరెక్ట్గా ఒక క్లోజింగ్ అనమాట. రెవల్యూషన్ లేకపోతే ఏమవుతుంది, మన బైబుల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించదు. మీరందరూ అంటే లాస్ట్లో మీరు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు పెరుగన్నం తింటారు అనుకుంటాం మోస్ట్లీ. సో మీరు కనుక బాగా భోజనం చేసి లాస్ట్లో కొంచెం పెరుగు తినకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? లేకపోతే మీరు బిర్యానీ తిని ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా ఉంటుంది? ఈ సంథింగ్ లైక్ దట్. బిర్యానీ తిన్నారు, మంచి బిర్యానీ తిన్నారు, బాగానే ఉంది, బట్ దెన్ యూ నీడ్ టు ఈట్ ఐస్ క్రీమ్ ఆర్ యూ నీడ్ టు ఈట్ పెరుగన్నం. ఇట్స్ సంథింగ్ లైక్ దట్. అది లేకపోతే ఏమవుతుంది, దట్ మీల్ ఈజ్ నాట్ కంప్లీట్. యూ డోంట్ ఫీల్ దట్ యూ హ్యాడ్ అ గుడ్ మీల్ అనమాట. అట్లా రెవల్యూషన్ కూడా అటువంటి ఒక గొప్ప ఇదనమాట. తర్వాత మనం ఇంకొక విషయం చూస్తే కనుక రోమపత్రిక నుంచి యూదా పత్రిక వరకు మనం కరెక్ట్గా మనం చదువుకుంటూ వెళ్తే
యూదా పత్రికలో మనకి ఒక మెసేజ్ క్లియర్గా వస్తుంది. ఏమొస్తుంది అంటే తిమోతి గ్రంథం కానీ, లేకపోతే తిమోతి పత్రిక కానీ, లేకపోతే యూదా పత్రిక కానీ తీసుకుంటే మనకేమో అర్థమవుతుంది అంటే టువర్డ్స్ ది ఎండ్, చివరి దశలో సంఘము చాలా దిగజారిపోయి భ్రష్టత్వానికి పడిపోతుంది అనే ఒక ఇంప్రెషన్ వస్తుంది మనకి. ఓకే, చర్చ్ విల్ గో ఇన్ టు అపోస్టసీ. చాలామంది థియోలాజియన్స్ ఏమంటారంటే చర్చ్ విల్ గో ఇన్ టు అపోస్టసీ టువర్డ్స్ ద సెకండ్ కమింగ్ అంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సపోజ్ ప్రకటన గ్రంథం లేకపోతే ఏమవుతుందంటే మనం అందరం డిస్కరేజ్ అయిపోయి ఇంకా మన చర్చ్లో జరుగుతున్నటువంటి సంగతులు కానీ ఇది కానీ అది కానీ మనం ఇంకా వీ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. మనకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు మనకి దేవుని వాక్యంలో. కానీ ఈ దిగజారిపోవడం అనేది ఫైనల్ మాట కాదు, చర్చ్ లాస్ట్ చాప్టర్ దిగజారిపోవడం కాదు అనేది ప్రకటన గ్రంథం నుంచి మనకు అర్థమవుతుంది. ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ నాట్ అపోస్టసీ. ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ మ్యారేజ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సంఘము యేసుక్రీస్తు వారితోటి జరిగేటువంటి ఆ విందు, వివాహపు విందు అనేది దట్ ఈస్ ద ఫైనల్ చాప్టర్. ఆ చాప్టర్ వైపుకి మనం వెళ్తున్నాం. ఆ చాప్టర్ కనుక లేకపోతే మనం ఏమనుకుంటాం, ఇక్కడే మనం ఈ బురదలో కొట్టుకొని చస్తూ ఉంటాం. సో అందుకని ప్రకటన గ్రంథం చదవడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సెకండ్ కమింగ్ చాలాసార్లు చాలామంది థియరీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ థియరీస్ అన్నీ తీసి మిమ్మల్ని ఇది చేయడం నాకు ఇష్టం, కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. థియరీస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఈవెంట్స్ ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది, ఏది ముందు జరుగుతుంది, ఏది ఎప్పుడు జరుగుతుంది, అవన్నీ మనకి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి మనకు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. సపోజ్ మీరు లెట్ అస్ సే ఒక ప్రొసెషన్ చూస్తున్నారు. మీరు ప్రొసెషన్ అంటే ఏమంటారు, ఒక ఊరేగింపు చూస్తున్నప్పుడు మీరు ఊరేగింపులో ఉన్నారనుకోండి, మీకేం కనిపిస్తుంది, మీరున్న స్థలం వరకే కనిపిస్తుంది ఊరేగింపులో. అదే మీరు ఒక 10 అంతస్తుల మేడ మీద నించొని ఊరేగింపు చూసారనుకోండి, అదే ఊరేగింపు ఒకలా కనిపిస్తుంది. అదే మీరు 100 అంతస్తులు ఉన్న బిల్డింగ్ పైకి వెళ్ళి మీరు ఊరేగింపు చూసారంటే ఆ వ్యూ వేరేగా ఉంటుంది అనమాట. అట్లాగే ప్రకటన గ్రంథం అనేది ఒక 100 అంతస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడి నుంచి మన కింద ఏం జరుగుతుంది అని మొత్తం ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా అలా చూస్తాం అనమాట. ఓకే, అండ్ దట్ గివ్స్ యూ ఎనార్మస్ విజన్. ఫ్యూచర్లో ఎలాంటి ఒక గొప్ప గొప్ప సంఘటనలు జరగబోతున్నాయి, ఎలాగ జరగబోతుందని మన దేవుడు మనకి కనిపిస్తుంది, మనకి చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథం నుంచి. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ప్రకటన గ్రంథం గురించి కానీ అంత ఎక్కువ మాట్లాడలేదు. రెండోది, చాలామంది ఈవిల్ అంటే దుష్టత్వము అనేది ఏమనుకుంటారు అందరూ, దుష్టత్వము అనేది ఒక ఐడియా, లేకపోతే దట్స్ వన్ ఫిలాసఫీ అనుకుంటారు. కానీ దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే సంగతి ఎవడు తీసుకోడు. దే డోంట్ టేక్ పర్సనల్లీ. పర్సానిఫికేషన్ ఆఫ్ దుష్టత్వము ఈజ్ సాటన్. ఓకే, అఫ్కోర్స్ మనకి 2 రకాల ఇది ఉంటుంది, ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. అంటే ఒక సైడ్ ఏమో కొంతమంది ప్రతి చిన్నదానికి సాటన్కి వర్తిస్తారు, సాటన్కి ఆపాదిస్తారు. మైక్ సడన్గా పని చేయలేదంటే సాటన్ వచ్చి ఆపేసాడండి అంటారు. ఓకే, ప్రతి చిన్నదానికి సాటన్కి క్రెడిట్ ఇస్తారు, నాట్ నెసరీ. అదేవిధంగా ఆపోజిట్ సైడ్లో కొంతమంది పెద్ద పెద్ద చదువుకున్న స్కాలర్స్ ఏం చెప్తారంటే అసలు సాటనే లేడు అంటారు. సాటన్కి 2 హ్యాపీ, ఇలా రెండు కేటగిరీస్కి ఆయన చాలా హ్యాపీ. ఆయన చూసి భయపడిపోయి వణికిపోయే వాళ్ళు చూస్తే హ్యాపీ, ఆయన లేడు అది కూడా హ్యాపీ. ఎందుకంటే ఇంకా ఆయన పని ఆయన సాగిస్తాడు. కాబట్టి 2 ఉండకూడదు, మనం మధ్యలో ఉండాలి. వీ షుడ్ బీ ఇన్ ద మిడిల్, ద ట్రూత్ ఈజ్ ఇన్ ద మిడిల్. సరే, ఈ పత్రిక ఎవరు రాశారు? మీరు కనుక 1వ అధ్యాయం వైపుకి వెళ్తే అక్కడ మొదటి వచనంలో ఉంటుంది, యోహాన్ గారు రాశారు. అది అపోస్తలుడైన యోహాన్ రాశారు. యోహాను ఇంచుమించు 95-96 AD ఆ ప్రాంతంలో ఈ బుక్ని ఆయన రచించినట్టుగా మనకి చరిత్ర నుంచి మనకు తెలుస్తుంది. మనము
మనకి చాలా చర్చ్ హిస్టరీ మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, మొదటి శతాబ్దం రెండవ శతాబ్దంలో ఉన్నటువంటి బిలీవర్స్ని వాళ్ళు ఏమంటారంటే ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అంటారు. అంటే అపోజల్ యొక్క పరిచర్యలో మారుమనసు పొంది చర్చ్ సంఘానికి వచ్చి సంఘాన్ని వాళ్ళు మోసినటువంటి వాళ్ళు ఓకే, అపోస్తల ద్వారా దేవుని తెలుసుకొని ప్రభువులోకి వచ్చి వాళ్ళు సంఘాన్ని నడిపించి ముందుకు రెండో సెంచరీ మూడో సెంచరీ వరకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళని ఏమంటారంటే ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అంటారు. వాళ్ళ పుస్తకాలు చాలా ఉన్నాయి. మన దగ్గర 66 పుస్తకాలు అపోజిల్స్ రాసినవే ఉన్నాయి, 66 పుస్తకాలు. కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. కానీ దాంట్లో నుంచి మనకేం తెలుస్తుందంటే బైబిల్ గురించి చాలా విషయాలు మనకి తెలుస్తుంది. ఆయన ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏంటంటే సపోజ్ గవర్నమెంట్ కనుక కంప్లీట్గా బైబిల్ని బ్యాన్ చేసేసి మొత్తం టోటల్గా మీరు కనుక దాన్ని బర్న్ చేసేస్తారు, టోటల్గా బర్న్ అయిపోతుందా? బైబిల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుందా? అవదు. ఎందుకంటే ఈ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ రాసిన పుస్తకాలన్నీ తీసుకొని దాంట్లో నుంచి బైబిల్ వర్సెస్ అన్ని బయటికి తీసిన మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ కెన్ బి రీకన్స్ట్రక్టెడ్ అనమాట. అంటే న్యూ టెస్ట్మెంట్ మీద వాళ్ళు అన్ని వ్యాఖ్యలు రాశారు, వర్సెస్ రాశారు. ద ఎంటైర్ బైబిల్ కెన్ బి రీకన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ ఫాదర్స్. సో ఎర్లీ చర్చ్ ఫాదర్స్లో చాలామంది మంచి మంచి పేర్లు ఉన్నాయి. వన్ ఈజ్ ఐరేనియస్ అని ఒక ఆయన, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అని, పాలికార్ప్ అని. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే దేర్ ఆల్ పెద్ద పెద్ద ప్లేయర్స్. వాళ్ళంతా పెద్ద పెద్ద సంఘాలు మెయింటైన్ చేశారు, చాలా రాశారు వాళ్ళు. సో ఐరేనియస్ ఏమన్నాడంటే యోహాన్ని మండుతున్నటువంటి నూనెలో ఫ్రై చేయాలనేసి అప్పుడు ఉన్నటువంటి చక్రవర్తి డొమిషియన్ ఏం చేశాడంటే అందరినీ పిలిచి ఎల్బీ స్టేడియం లాగా పెద్ద స్టేడియంలో పిలిచి ఆయన మధ్యలో పెద్ద గంగాళంలో ఆయిల్ని బాగా వేడి చేసి ఈయన్ని దాంట్లో పడేశాడు. పడేసి ఏమైంది? ఏం అవ్వలేదు, యోహానికి ఏం కాలేదు. ఓకే, ఫ్రై అవ్వాల. మనం దానియేలు గ్రంథంలో చదువుతాం కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోని తీసుకెళ్ళి నిప్పులో పడేస్తే ఆయనకి ఏం కాలేదు. అట్లాగా ఈయన ఆయిల్లో పడేశారు, కానీ ఆ ఆయిల్ వల్ల ఆయనకి ఏం కాలేదు. దాంతో ఏమైపోయిందంటే క్రౌడ్ స్టార్టెడ్ షౌటింగ్, ఏంటి ఇదే నిజమైన దేవుడు అనేసి. ఈ చక్రవర్తికి పెద్ద భయం పట్టుకుంది. అయ్యి బాబోయ్, ఈయన్ని మనం కనుక వదిలేసామంటే మన సింహాసనంతో పాటు మొత్తం మార్చేస్తాడని చెప్పేసి ఏం చేశాడంటే పట్మోస్ అనే ఒక దీవి మీదకి ఆయన్ని జైలు శిక్షలాగా, అదొక జైలు. పట్మోస్ దీవి అనేది ఒక చిన్న ఐలాండ్, చిన్న జైలు అది. మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కనుక మనం ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ ఒక సెల్యులర్ జైలు ఉంటుంది. నేను కూడా వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్ళాలి సరదాగా. సెల్యులర్ జైలు అని ఉంటుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆ సెల్యులర్ జైల్లో పెడతారనమాట. అట్లాగా ఈ పట్మోస్ అనేది ఇట్స్ అన్ ఐలాండ్ నియర్ ఎఫెసస్ అనమాట. సో ఈ ఐలాండ్లో యోహాన్ ఉన్నప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చి ఈ పుస్తకాన్ని రాయించడానికి ప్రభు ఆయనకి సహాయం చేశాడు. కానీ నాకు చాలా ఆసక్తిగా నాకు ఇంట్రెస్ట్ దేనికి వచ్చిందంటే యోహాను బుక్ రాయడం గురించి కాదు, కానీ యోహాను బుక్ రాశాడు, కానీ ఆ బుక్ ఐలాండ్ నుంచి బయటికి ఎలా వచ్చింది అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనలాంటి మామూలు బిలీవర్స్ దాన్ని ఆ బైబిల్ని చదివి అయ్యో ఇది దేవుని వాక్యం, ఇంత గొప్ప వాక్యం, దీన్ని ఎలాగైనా కాపాడాలా అని చెప్పేసి దాన్ని స్మగ్లింగ్ చేసి ఎఫ్ఎస్ఎస్కి తీసుకొచ్చి అక్కడ అప్పట్లో ఈ మనకి పెన్ డ్రైవ్లు, జెరాక్స్లు, కంప్యూటర్లు ఏం లేవు, ప్రింట్అవుట్లు లేవు. ఏం చేయాలా? కాపీ చేయాలి. చాలామంది మనలాంటి వాళ్ళు కూర్చొని డిక్టేషన్ తీసి అందరూ స్క్రోల్స్ మీద దాన్ని కాపీ చేసి జాగ్రత్తగా ఆ కాపీస్ని మళ్ళీ సర్క్యులేట్ చేసి ఒక పాయింట్లో ఏమైందంటే డొమిషియన్ ఏం చేశాడంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి శోధన చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు గారి దగ్గర గలతీ పత్రిక ఉంది, నా దగ్గర ఎఫ్ఎస్సి పత్రిక ఉంది, అంకుల్ దగ్గర లెటసే రోమ పత్రిక ఉంది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పత్రికలు ఉన్నాయి, కలిపి లేవు ఎవరి దగ్గర. డొమిషియన్ ఏం చేశాడంటే అందరు ఇళ్ళని సోదా చేశాడు, క్రైస్తవుల ఇళ్ళు అన్నీ సోదా చేశాడు. సోదా చేసి ఎక్కడ కూడా ఒక్కరి దగ్గర కూడా ఒక బైబుల్ లేకుండా చేశాడు. ఇట్ డెస్ట్రాయిడ్ ద బైబుల్. అంత చెప్పుకున్నాడు, నేను బైబుల్ని డెస్ట్రాయ్ చేశాను అనుకొని చచ్చాడు.
చచ్చిన తర్వాత ఏమైందంటే 125 ఏడీకి చర్చ్ ఫాదర్స్ అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యి మన దేవుని వాక్యం అంతా పోయింది అంటే అప్పుడు అందరూ మెల్లిగా సుబ్బారావు గారు గలతీ పత్రిక, మనోహర్పాల్ గారు రోమా పత్రిక అందరూ తీసుకొచ్చి నా దగ్గర ఇది ఉంది అని అందరూ మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ మనకి బైబిల్ మనకి తిరిగి వచ్చింది. మనకి మళ్ళీ వాళ్ళు అవన్నీ గ్యాదర్ చేసి అప్పుడు దాన్ని దే కాల్ ఇట్ యాజ్ కంపైలేషన్, లేకపోతే కెననైజేషన్ అంటారు. కెననైజేషన్ అన్నీ దగ్గర తీసుకొని దాన్ని స్టడీ చేసి ఒక బైబిల్ అని అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఎక్కడ కాపీస్ మిస్ అవుతాయేమో అని కాపీస్ చేసి ఈరోజు మన చేతిలో దేవుడు ఈ వాక్యాన్ని మన చేతిలో ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం దండం పెట్టుకోవాలి. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను, ఎదురుగా ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు. నేను బైబిల్ చదివేసి క్యాజువల్గా ఇట్లా పక్కన పెట్టుకున్నా. నాకేదో చెయ్యో కాలో ఏదో తగిలింది. ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తూ పిలిచాడు నన్ను, నీ పేరేంటి అన్నాడు. మురళీకృష్ణ. ఈజ్ దట్ ద వే యూ ట్రీట్ ద బైబుల్ అన్నాడు. నాకు ఒక సెకండ్ భలే బీపీ రైజ్ అయింది. అప్పుడు చెప్పాడు, నేను చూపిస్తాను నీకు, ఐ విల్ షో యూ హౌ ఐ హ్యాండిల్ ఖురాన్ అని బ్యాగ్ ఓపెన్ చేశాడు. చాలా జాగ్రత్తగా ఒక మంచి బ్యాగ్లో ఆ బైబిల్ ఆ ఖురాన్ని పెట్టి వెల్వెట్ బ్యాగ్లో పెట్టి చుట్టి చాలా జాగ్రత్తగా దాన్ని బయటికి తీసి చాలా రెస్పెక్ట్ఫుల్గా బైబిల్ని ఆ ఖురాన్ని చదువుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అసలు ఎవడో రాసిన బుక్కే అంత రెస్పెక్ట్, అంత గౌరవము, అంత ఇదంటే మన వాక్యాన్ని మనం ఎంత గౌరవించాలి, ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని దీనికి మనం ఆలోచించుకోవాలి. దీన్ని సో ఈ రోమా చక్రవర్తి ఏమనుకున్నాడంటే యోహాన్ని జైల్లో పంపించేస్తే అయిపోయింది, ఇట్స్ క్లోజ్డ్, క్రిస్టియానిటీ ఈజ్ ఓవర్ అనుకున్నాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది శత్రువులు ఏమనుకుంటారంటే మనం ఫినిష్డ్ అనుకుంటారు. మనం ఏం ఫినిష్ కాము. దాని ద్వారా కూడా దేవుడు మనల్ని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్తాడు, ఒక కొత్త లెవెల్, కొత్త రెవల్యూషన్కి ఇస్తాడు మనకి. సో వీఆర్ నెవర్ ఫినిష్డ్. మనమే వెళ్ళి సరెండర్ అయిపోయి మన ఆయుధాలను కింద పడేసి ఓటమి ఒప్పుకుంటే తప్ప మనం ఫినిష్ అవడం అనే కాన్సెప్టే లేదు. ఓకే, సో ఈ ప్రకటన గ్రంథంలో మొత్తం 404 వచనాలు ఉన్నాయి. ఈ 404 వచనాల్లో 278 వచనాలు పాత నిబంధనకి సంబంధించిన వచనాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు కనుక ప్రకటన గ్రంథం సాలిడ్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ పాత నిబంధన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న రెఫరెన్సెస్ మనకి అర్థం కాకపోతే మనం రెవల్యూషన్ని పూర్తిగా మనకి అవగాహన అనేది రాదు. తర్వాత లాట్ ఆఫ్ సింబాలిజం, దాంట్లో చాలా సింబాలిజం అనేది మనకి కనిపిస్తుంది. సింబాలిజం అంటే ప్లెయిన్ లాంగ్వేజ్లో చెప్పకుండా ఒక పిక్చర్స్ ద్వారా మనకి కార్టూన్ లాగా అనుకోండి. మనం కార్టూన్ చూస్తాం కదా, కార్టూన్లో చూడగానే మనకు అర్థమవుతుంది కార్టూన్లో ఏం చెప్తున్నాడని. అట్లా సంథింగ్ లైక్ కార్టూన్ లాగా. అయితే నేను 1వ అధ్యాయం అంతా కూడా నేను అంత చదివించడం అవన్నీ చెప్తుంటే నాకు 2 మెసేజ్లు అయిపోతాయి. అందుకనే నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక్క పాయింట్ యేసుక్రీస్తు వారి గురించి చెప్పేసి నేను వెంటనే ఎఫ్ఎస్సి 2వ అధ్యాయానికి వెళ్తాను. నేను చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వరకు చదువుదాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను పోలిన మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా నుండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి
వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 70. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలా ఉన్నాడు? హౌ డస్ క్రైస్ట్ లుక్ లైక్ ఇన్ ద హెవెన్? మనం అపోస్తలుల కార్యంలో ఏం చదివాం? మనం ఆయన ఆరోహణమయ్యాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు అనేది మనం చదువుతాం అపోస్తలుల కార్యంలో. కానీ ఆయన ఎలా ఉంటాడండి? హౌ డస్ హీ లుక్ లైక్? హౌ డస్ హీ, వాట్ ఈస్ డ్రెస్ హీ వేర్స్? అది మనకి ఇక్కడ 1వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన వాక్యంలో మనకు కనిపిస్తుంది. దీంట్లో ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే చాలాసేపు టైం పడుతుంది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ నేను చెప్పాల్సింది ఏమనుకున్నానంటే, ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఎలా ఉందంటే, ఒక దేవుని మందిరంలో ప్రధాన యాజకుడు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ వేసుకుని, ప్రధాన యాజకుడు ఎలాగైతే అక్కడ ఉన్న దీపస్తంభాలని ఆ దీపాలని వెలిగిస్తూ దేవుని ముందు పరిచర్య చేస్తున్నాడో ఆ విధంగా యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయన ఉన్నాడు. హీ ఈజ్ ద హై ప్రీస్ట్ ఆఫ్ ద చర్చ్. ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఆయన చనిపోలేదు. ఇక్కడ నాకు నచ్చిన వర్స్ ఏంటంటే 18వ వచనంలో, నేను మృతుడనైతిని కానీ, అది చదువు ఒకసారి, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు. అది ఎవరన్నా సరే వాళ్ళ యొక్క గతాన్ని, మరణాన్ని గతంలో మాట్లాడడానికి వీలవుతుందా? కెన్ సంబడి స్పీక్ అబౌట్ దేర్ డెత్ ఇన్ ద పాస్ట్ టెన్స్? పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అసలు ఈ ప్రపంచంలో? ఎవరైనా ఒకళ్ళు చూపించండి నాకు. షో మీ వన్ పర్సన్ హూ కెన్ సే దట్ ఐ వాస్ డెడ్ బట్ నవ్ ఐఎమ్ అలైవ్ అని చెప్పమానండి. ఎవరైనా ఒకళ్ళని చెప్పమానండి. ఈ ఛాలెంజ్ ఎవరు తీసుకోలేరు. నో బడీ. ఐ ఛాలెంజ్ ఓపెన్లీ. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ని తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన చెప్పగలుగుతాడు, నేను ఒకప్పుడు మృతుడిని అయితిని కానీ ఇప్పుడు నేను సజీవంగా ఉన్నాను. అఫ్కోర్స్ మీకు అందరికీ ఈ తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, కానీ నేను ఇది చదివాను. ఆసక్తికరమైన ఒక బాబా చనిపోయాడు మన దేశంలో. ఆయన వెంబడించే వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ఎలాగైతే ఆరోహణమయ్యాడో అదేవిధంగా మనం కూడా ఒక వీడియో తయారు చేయాలి ఆయన పరలోకానికి వెళ్తున్నట్టు అని చెప్పేసి ఆయన యొక్క డెడ్ బాడీని ఒక తాడుకు కట్టేసి హెలికాప్టర్ మీద ఇట్లా తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే, ఆ వీడియో తీసి మనకందరికీ వీడియో ఇచ్చి ఆయన బాబా గారు తిరిగి లేచాడని చెప్పడానికి అనమాట ఇదంతా స్కీమ్. కానీ మన మీడియా వాళ్ళు ఏం చేశారంటే హెలికాప్టర్ని కూడా ఫోటో తీశారు. ఓకే, దాంతో ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం క్రాష్ అయింది. చివరికి వాళ్ళు ఇంకేం చేయలేక ఇంకా అది క్లోజ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవడు లేడు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో సజీవంగా ఉంటూ మన కొరకు ఒక ప్రధాన యాజకుడిగా ఉండే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సంఘం ఆయన చేతిలో ఉన్న ఈ దీపస్తంభం అనేది ఒక్కొక్క దీపస్తంభం ఒక్కొక్క సంఘానికి సూచనగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అంటే ప్రతి దాంట్లో కూడా ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. ఓకే, ఒకప్పుడు చనిపోయాడు సిలువ మీద, కానీ ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడం మాత్రమే కాదు, కానీ పరలోకంలో ఆయన ప్రధాన యాజకుడుగా మన కొరకు ఆయన నిలబడి ఉన్నాడు, మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో వీ నీడ్ టు రికగ్నైజ్ దట్. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు ఎలా ఉంటుందంటే మనుషులు ఏం చెప్తారంటే, ఈ చర్చ్ ఎవరిది అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్
ఒకళ్ళ పేరుతో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చ్ ఎవరిది అంటే మనోహర్ పాల్ గారి చర్చ్ అంటారు. లేకపోతే నా చర్చ్ నా పేరుతో ఎవరు అనరు అనుకోండి, మనోహర్ పాల్ గారి చర్చ్ అంటారు నార్మల్గా అందరు. కానీ ఎవరు ఓనర్? చర్చ్ ఓనర్ ఎవరు? ఇస్ ఇట్ మనోహర్ పాల్ ఓనర్ ఆఫ్ ద చర్చ్? ఆ మురళీకృష్ణ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద చర్చ్? ఆ సుబ్బారావు ఇస్ ద ఓనర్ ఆఫ్ ద చర్చ్? నో, ద చర్చ్ ఈజ్ ఓన్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ చర్చ్. ఒకసారి మా ఆఫీస్లో ఏమైందంటే, హూ ఈజ్ ద డేటా ఓనర్ ఆఫ్ ద డేటా అనేది ఒక డిబేట్ వచ్చింది మా దగ్గర. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే ఆర్గ్యుమెంట్ చేయడం అంటే వాళ్ళు ఏమన్నారంటే డేటా ఓనర్ వీళ్ళు వీళ్ళు అని అంత వాదించుకున్నారు. ఇది హెడ్ క్వార్టర్స్ దాకా పోయింది. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏం చేశారు, మాకు ఒక పెద్ద లెటర్ రాశారు. లెటర్ రాసి ఏమన్నారంటే, ది డేటా ఈజ్ ఓన్డ్ బై సిఏజీ అని ఒక లెటర్ వచ్చింది. మా దగ్గర ఉన్న డేటా అంతా ఎవరు ఓనరు? సిఏజీ హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు, ఆయన ఓనర్. ఆయనకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఏజీ గారు స్టేట్ డేటా అంతా ఆయన ఓనర్ అని, సబ్ ఓనర్ అని చెప్పారు. అంటే ఏంటంటే మేమంతా ఎవరు? నేను ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్నానంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాది కాదు. ఐ డోంట్ ఓన్ ద ఏజీ ఆఫీస్. అక్కడ ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను అంతే. ఓకే, ఉద్యోగం చేస్తున్నాను, అంతేగాని ఈ ఆఫీస్ నాది, ఈ డేటా నాది, ఇదంతా నాది. నో, దట్స్ ఎంత సిల్లీగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. సంఘం అనేది వాళ్ళ ప్రాపర్టీ, వీళ్ళ ప్రాపర్టీ, మన ప్రాపర్టీ కాదు. ఎవరి ప్రాపర్టీ ఇది? దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి నాయకుడై ఉన్నాడు, సంఘ కాపరి అయి ఉన్నాడు, ఈ సంఘానికి ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అది మనం అది గమనించాలి సంఘంతో. అందుకనే సంఘం నడిపించడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మినిస్ట్రీస్. మిగతా పరిచర్య చేయడం, సంఘంలో పరిచయం చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం యేసుక్రీస్తుకి మనం ఆన్సరబుల్ ఇక్కడ డైరెక్ట్లీ. మిగతా మినిస్ట్రీస్ అక్కడ జరిగే గడబడ అంతా వేరేగా ఉంటుంది. ఓకే, అది యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ సంఘంలో మాత్రం దిస్ చర్చ్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ పాయింట్ మనం చాలా గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ 2వ అధ్యాయంలో ఫస్ట్ ఎఫ్ఎస్ఎస్ గురించి ఉంది. ఈ ఎఫ్ఎస్సి అనే ఒక చిన్న పట్టణం, అది ఒక చాలా ఏషియాలో ఉన్నటువంటి ఒక పట్టణం ఇది. ఈ పట్టణంలో ఫస్ట్ ఎవరు మొదలుపెట్టారు? పౌల్ మొదలుపెట్టాడు అక్కడ పరిచర్య. పౌల్ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం అక్కడ అపోజిషన్ రాగానే పౌల్ వెళ్ళిపోవడం జరిగింది. పౌల్ వెళ్ళిపోయిన తర్వాత అపోలోస్ వచ్చాడు. అపోలోస్కి వెళ్ళిపోయిన తర్వాత యోహాన్ గారు వచ్చారు. యోహాన్తో పాటు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా కూడా వచ్చారు. వాళ్ళు చాలా కాలం అక్కడ పరిచర్య చేశారు. దాని తర్వాత హిస్టరీలో మనం చూసే కనుక తిమోతి కొంతకాలం చేశాడు. తర్వాత అపోలోస్ మళ్ళీ వచ్చాడు. అట్లా పెద్ద లిస్ట్ ఉంది. దాంట్లో చాలామంది ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉండి ఎఫ్ఎస్సి సంఘాన్ని నడిపించినట్టుగా మనకి చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రాస్తున్నటువంటి లేఖ ఏదైతే ఉందో 2వ అధ్యాయంలో, దీన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటారు? టెంప్లెట్ అంటారు. ఇంగ్లీష్లో టెంప్లెట్ అంటారు, ఒక మోడల్. ఎలా ఉంటుంది మోడల్ అంటే, ఫస్ట్ టు అడ్రస్ టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఎఫెసస్, రైట్? ఫస్ట్ టు అడ్రస్. తర్వాత ఫ్రమ్ అడ్రస్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇప్పుడు చూడండి, మొదటి వచనంలో 7 నక్షత్రములు. అది చదవండి అమ్మా ఒకసారి. అది సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం టు అడ్రస్ ఇచ్చాడు, టు ఎఫెసస్. ఫ్రమ్ తన గురించి చెప్తున్నాడు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్. ఏంటి డిస్క్రిప్షన్? దీపస్తంభముల మధ్యలో నడుస్తున్నటువంటి 7 కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి రాస్తున్నాను అంటే తన గురించి ఒక డిస్క్రిప్షన్ ఆయన ఇస్తున్నాడు. తర్వాత 2వ వచనం నుంచి కనుక మనం చూస్తే దాన్ని ఏమంటారంటే, హీఈస్ గివింగ్
సర్టన్ అమౌంట్ ఆఫ్ కమెండేషన్ అంటే దాన్ని కమెండేషన్ తెలుగులో ఏమంటారు ఏమండి మెచ్చుకోవడం. కొన్ని విషయాలు సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఆయన మెచ్చుకుంటున్నాడు, ఈజ్ అప్రిషియేటింగ్ కదా. మనల్ని కూడా కొన్నిసార్లు మన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు మనల్ని మెచ్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం వంట బ్రహ్మాండంగా చేశారు, చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏం బాగోలేదు ఏడ్చినట్టు ఉందంటే ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఇంకా అంతే సంగతులు ఇంకా. సో మెచ్చుకోవాలి అప్పుడప్పుడు. ఓకే, సో యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు, సంఘాన్ని మెచ్చుకున్నాడు కొన్ని విషయాలు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఈజ్ రెప్రిమాండ్ అంటే కొంతమంది వార్నింగ్ ఇస్తున్నాడు. ఏ విషయాల్లో నువ్వు తప్పు చేస్తున్నావు అని వార్నింగ్ ఇస్తున్నాడు. లాస్ట్లో ఏం చేస్తున్నాడంటే ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ అ ప్రామిస్. దట్స్ అ టెంప్లెట్. అన్ని లేఖలు 7 లేఖలు కూడా మనకి ఇదే టెంప్లెట్. టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, తర్వాత నీకు మెప్పు, దాని తర్వాత రెప్రిమాండ్, ఓకే, బుద్ధి చెప్పడం, లాస్ట్లో ప్రామిస్ చేయడం, ఒక వాగ్దానంతో కంక్లూడ్ చేయడం. ఇది ఒక నార్మల్ టైంలో 7 లెటర్స్ కూడా మీకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి చర్చ్ ఏ విషయంలో మెప్పు పొందారో చూద్దాం. ఫస్ట్ చూడండి, 2వ వచనం చూడండి ఒకసారి. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము. సో ఈ సంఘం చాలా కష్టపడింది. ఎందుకు కష్టపడింది? ఎఫ్ఎస్సి పట్టణంలో చాలా అపోజిషన్ వచ్చింది. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి, మెటల్ వర్కర్, మన అలెగ్జాండర్ కాదు, ఈయన 21st century అలెగ్జాండర్, ఆయన ఇంకొక అది మెటల్ వర్కర్. ఆయన ఏం చేశాడు, ఎఫ్ఎస్సి చర్చ్ని పైకి రానియకుండా, గ్రో అవ్వకుండా చాలా చాలా పర్సిక్యూషన్, అంటే ఏమండి ఇబ్బందులు కాదు, ఒకలాంటి హింస పెట్టాడు. చాలా హింస చేశాడు. హింస చేసినందుకు ఏమైంది, చాలా కష్టపడింది చర్చ్. వెంట్ త్రూ లాడ్ ఆఫ్ పెర్సిక్యూషన్. ఆ హింసను తట్టుకున్నారు వాళ్ళు, నిలబడ్డారు. వాళ్ళు ఆ హింసను తట్టుకొని నిలబడ్డారు. దాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు. తర్వాత చూడండి. యా ఓకే, ఇక్కడ ఏంటంటే కొంతమంది బయలుదేరారు ఈ సంఘంలో, అబద్ధపు బోధకులు, అబద్ధపు అపోజల్స్. మనం ఏమనుకుంటామంటే అబద్ధ బోధకులందరూ బోర్డు పెట్టుకొని వస్తారు అనుకుంటాం. మనం అబద్ధ బోధకులు ఎప్పుడు బోర్డు పెట్టుకొని నేను అబద్ధ బోధకుడిని, నేను మంచి బోధకుడిని అని ఎవరు బోర్డు పెట్టుకొని రారు. జనరల్గా అబద్ధ బోధకులు ఎలా వస్తారంటే చాలా మంచి స్మైలింగ్ ఫేస్తో వస్తారు. ఓకే, చక్కగా నవ్వుతారు, మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, స్మూత్ టాకింగ్. అసలు ఫస్ట్ అక్కడే తెలిసిపోవాలి మనకి. ఎవరైనా వచ్చి మనతో చాలా స్మూత్గా మాట్లాడుతున్నారంటేనే నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, వీడేదో మనకి టెండర్ వేస్తున్నాడు అనేసి. ఓకే, సో అతి వినయము, అది ఒక సామెత ఉంది, అది అతి వినయం దూర్త లక్షణం. అతి వినయం దూర్త లక్షణం, మంచి పాయింట్, బాగా నచ్చుతుంది. అతి వినయం చూపిస్తేనే నాకు నచ్చదు. ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటాం. వీళ్ళు అట్లాగే చేస్తారు, చాలా అసలు ఎంత హంబుల్ అండి అనుకుంటాం. పెద్ద పెద్ద డిగ్రీస్ పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తీసుకొస్తారు. ఇంకా మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, అది ఉంది, ఓ అసలు ప్రొపగండా చేస్తారు. తమ గురించి తాము హైగా చెప్పుకుంటారు, కానీ చేసేదంతా అబద్ధ బోధకులు. ఈ అపోజల్స్ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను అపోజల్స్ అని. నాకు ఇంతకుముందు పెద్ద పరిచయం లేదు, నేను ఎక్కువ అంటే నేను ఎప్పుడు వినలా, కానీ ఈ మధ్య వింటున్నా కొంతమంది అపోజల్స్ అని పెట్టుకుంటున్నారు. సో ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చుంటే ఆయన మీరు ఏ చర్చ్కి వెళ్తారంటే పలానా సంఘానికి వెళ్తాను అన్నాడు. వెంటనే నా భార్య అంది, నువ్వు కాసేపు గమ్మునుండు, నువ్వేం మాట్లాడబాక, అసలే నువ్వు రెడీగా ఉన్నావు గన్ను తీసుకొని, నువ్వు ఫైరింగ్ చేయబాక ఇక్కడ అని నన్ను ఆపుతుంది అనమాట. సరే నేను కాముకున్నాను, నేనేం మాట్లాడను. ఈయన నా మీద ప్రయోగం చేస్తున్నాడు.
ఈ పక్కన కూర్చున్న అతను ఏమంటాడంటే, సార్ మీకు అసలు ఏం తెలియదు సార్ మీకు, ఆయన చెప్తాడండి వాక్యం అంత బ్రహ్మాండంగా చెప్తాడు, అది ఇది అని ఒక 5 నిమిషాలు చెప్పాడు అనుకో. సరే నేనేం అనలే, ఎందుకంటే పక్కన ఇన్స్పెక్టర్ కూర్చుంటే ఏం మాట్లాడతాం, సరే అని కాముగా ఉన్నాను. కూర్చుంటే కాసేపు అయిన తర్వాత ఏమైందంటే, పలానా ఆయన అపోజల్గా పేరు తెచ్చుకున్నాడు అన్నాడు. నేను అన్నాను, అది ఎట్లా అండి, అపోజల్ ఎట్లా అవుతారు, మనకి 12 మందే కదా, వాక్యంలో 12 మందే అపోజల్స్ కదా, మరి మనం అపోజల్ని మనం పెట్టుకోవచ్చా అండి అన్నాను. ఇంతే సంగతులు, హోమ్ అనేసి గోల గోల చేసేసాడు. అసలు ఏం తెలుసు మీకు, ఓ ఓ ఓ ఊగిపోయాడు. నాకేమో ఏమనాలి, నేనేం అర్థం కాదు నాకు. నేను పక్కన నా వైఫ్ని చూస్తున్నా, ఆమె కిటికీ నుంచి బయట చూస్తున్నా. సో అతను ఆ బిలీవర్ ట్రైన్ అది ఎక్కడో దిగిపోయాడు. ట్రైన్లో దిగిపోయిన తర్వాత నా వైఫ్ నన్ను ఓదార్చింది, ఏం పర్వాలేదు, నేనేం తప్పుగా అనుకోవట్లేదు, నువ్వేం అనలేదు, కానీ కూడా అతను రెచ్చిపోయాడు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అంది. అంటే ఏంటంటే, ఇలాంటి తప్పుడు అపోజల్స్, పేరుకి అపోజల్స్, పేరుకి పెద్ద పెద్ద టైటిల్స్, రెఫరెన్స్ డాక్టర్స్ పెట్టేసుకోవడం, సర్టిఫికేట్లు తెచ్చేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. వాళ్ళ చరిత్ర కనుక మనం తీసామంటే, ఓకే, వాళ్ళ హిస్టరీ మనం తీసామంటే, ఇప్పుడు అల్టిమేట్లీ అందరికీ ఒక టెస్ట్ మనీ వాళ్ళ హిస్టరీ ఉంటుంది. వాళ్ళ హిస్టరీ మనం బయటికి లాగామనుకోండి, మనం లాగలేమా? అందరి హిస్టరీ తీయగలుగుతాం. మనం హిస్టరీ అంతా బయటికి తీసామనుకోండి, ఏమవుతుంది, మనకు ఉన్న కొద్దిగా విశ్వాసం కూడా పోతుంది. ఐ హానెస్ట్లీ ఐమ్ టెలింగ్, you will be surprised at most of the stories అనమాట. వాళ్ళు చేసినటువంటి మిస్చీఫ్స్, ఫ్రాడ్స్ అన్నీ బయటికి తీసామంటే చాలా భయంకరంగా ఉంటుంది. సో ఎనీవే, వీళ్ళు ఏం చేశారు, ఈ చర్చ్ ఏం చేసిందంటే, ఇలాంటి దొంగ అపోజల్స్ని పట్టుకున్నారు వాళ్ళు. దే డిడ్ంట్ రికగ్నైజ్. అక్కడ చదవమ్మా ఒకసారి, యూ హ్యావ్ టెస్టెడ్ దోస్ హూ హ్యావ్ క్లెయిమ్ టు బి అపోజల్స్ బట్ ఆర్ నాట్ అండ్ ఫౌండ్ దెమ్ ఫాల్స్. ఆ లైన్ చదవండి. అది. సో వీళ్ళు ఏం చేశారంటే, ది చర్చ్ ఈజ్ హ్యావింగ్ డిజర్న్మెంట్. అంటే డిజర్న్మెంట్ విచక్షణ జ్ఞానమా? ఓకే, నాకు తెలియదు, సారీ. డిజర్న్మెంట్ అంటాం కానీ తెలుగు పదం నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళకి తెలుసు, పరిశీలిస్తారు. బేసిక్లీ డిజర్న్మెంట్ అంటే పరిశీలించడం. పరిశీలించి ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదని పరిశీలించడం అనమాట. ఇదంతా ఆడిట్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఏది టక్కుని నమ్మం మేము. సో మా బాస్ ఏమంటాడంటే, అరే మీరు అట్లా ఉండకూడదురా, మీరు నమ్మాలి కానీ వెరిఫై చేయండి అంటాడు. అరే నమ్మమంటారు, మళ్ళీ వెరిఫై చేయమంటారు, ఏంటి అని. ఓకే, సో వీ షుడ్ బిలీవ్. ఆయన మా సార్ ఏమంటాడంటే, వీ బిలీవ్ బట్ వీ వెరిఫై అంటాడు. మరి వెన్ యూ వెరిఫై, హౌ యూ బిలీవ్? యూ గెట్ మై పాయింట్ కదా. వెన్ యూ బిలీవ్, హౌ డూ యూ వెరిఫై? కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, మనము టక్కుమని ఎవరిని కూడా వాళ్ళు చెప్పింది ఫేస్ వాల్యూ మీద తీసుకోకూడదు. వాళ్ళని మనం స్టడీ చేయాలి, వాళ్ళని పరిశీలించాలి. వాళ్ళ టెస్టిమనీ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ టెస్టిమనీ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, రేపు ఎట్లా ఉన్నారు, అన్నీ మీరు గమనించాలి. గమనించి ఇలాంటి అబద్ధ బోధకులు, అపోజల్స్ని మనం ఏం చేయాలి, దగ్గరికి రాకుండా మనం దూరంగా ఉండాలి. తర్వాత చూడండి, 3వ వచనం చూడండి. అది అలయలేదు అంటే వేరి, సొమ్మసిల్లిపోవడం అంటారు కదా. సొమ్మసిల్లిపోవడం అంటే పనిచేసి ఒక పాయింట్లో ఏమవుతుంది అంటే సొమ్మసిల్లిపోతాం, బాగా అయిపోయింది. ఒకసారి మా అబ్బాయి ఫోన్ చేశాడు, రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని ఫోన్ చేశాడు.
ఏంట్రా ఎంతవరకు డాడ్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ 2 things. నంబర్ 1, డోంట్ టాక్ అబౌట్ మై ప్రిపరేషన్, డోంట్ టాక్ అబౌట్ మై ఎగ్జామ్ అంటాడు. అరే అదేంట, అంతే అయిపోయింది, నేను ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటాడు. ఐఎమ్ వీరీ అంటే చదివి 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 ఏమైపోయిందంటే వాడు సొమ్మసిల్లిపోయాడు. బా ఎగ్జామ్ పాస్ అయితే పాస్ అయ్యాను, లేకపోతే పోయాను, వదిలే, సొమ్మసిల్లిపోయాడు. గ్రో వీరీ. అట్లాంటి పాయింట్కి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వి షుడెంట్ గో టు దట్ పాయింట్ వేర్ యూ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ దెన్ యూ సే ఐఎమ్. కానీ వీళ్ళు మాత్రం పనిచేశారు, కష్టపడ్డారు, కానీ సొమ్మసిల్లిపోలే. ఈ సంఘంలో ఉన్న గొప్ప విషయం, సంఘం కష్టపడింది, నిలబడింది, ఫైట్ చేసింది, చివరికి వాళ్ళు సరెండర్ అవ్వాల, సొమ్మసిల్లిపోవాల. అది గొప్ప క్వాలిటీ. సో వెరీ గ్రేట్ క్వాలిటీ. సో ఇప్పుడు అయిపోయింది, మెప్పుదల అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నీకు రెప్రిమెండ్. చూడండి 4వ వచనం చూడండి. అది ఇది తప్పు నీ మీద మోపవలసి వస్తుంది. ఏంటి తప్పు? మొదటి ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది, కంప్లీట్గా పోయింది. ఇక్కడంతా అందరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా. ఎవరన్నా 1-2 ఐ థింక్ కొంతమంది పెళ్ళి కాలేదు ఇంకా. పర్లేదు, కొంచెం ఎంజాయ్ చేయండి. ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే పెళ్ళైన కొత్తలో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఫస్ట్ 6 నెలలు. దాని తర్వాత స్లోగా ఏమవుతుందంటే ఆ ఎక్సైట్మెంట్ మెల్లిగా తక్కువకుండా వస్తుంది. ఒక స్టేజ్లో ఏమవుతుందంటే అసలు ఎక్సైట్మెంటే ఉండదు. ఇంకొక స్టేజ్లో ఏమవుతుందంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, మాకు ప్రకాష్ ఎస్డీన్ అని ఒక స్పీకర్ ఉండేవాడు, పెద్ద పెద్ద స్పీకర్. ఆయన ఏమన్నారంటే ఒకసారి మెసేజ్లో, పెళ్ళైన కొత్తలోనంట ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది అనుకో, మగవాళ్ళు ఏమంటారంటే భార్యని, నువ్వు అసలు ఆ కాలువ దాటొద్దు, నేను ఎత్తుకెళ్తానని భార్యని ఎత్తుకొని వెళ్తానంట కాలువ దాటడానికి. చిన్న కాలువ ఈజీగా అట్లా జంప్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎత్తుకొని వెళ్తారంట. ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత పెద్ద నది అడ్డం వచ్చిందనుకో, ఈత కొట్టుకుంటురా అనేసి వీళ్ళు వెళ్ళిపోతారంట. ఓకే, అంటే ఏంటి, 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఏం లేదు, నో ప్రేమ. ఈత కొట్టుకుంటురా, ఏంటి నేను ఎత్తుకెళ్ళాలి, నేను ఆ పని లేదా, వేరే పని చూసుకో. అంటే ఏంటంటే అక్కడ ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ అనేది ఏమవుతుంది, అది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఇక్కడ కూడా వీళ్ళకి అదే జరిగింది. మొదటి ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది ఆవిరైపోయింది. నేను బ్యాప్టిజం తీసుకున్న ఒక 5 సంవత్సరాలకి నేను ఒకసారి మా పాస్టర్ గారిని దర్శించడానికి వెళ్ళాను, విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా సంఘ పెద్ద ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అరే బాబు ఎలా ఉన్నావు అన్నాడు. బాగానే ఉన్నాను సార్ అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడే బ్యాప్టిజం తీసుకున్నావు అన్నాడు. 85లో తీసుకున్నాను సార్, 5 సంవత్సరాలు అయింది. ఓ 5 సంవత్సరాలా, నువ్వు ఇంకా విశ్వాసంలో ఉన్నావా, ఇంకా కొనసాగుతున్నావా అన్నాడు. అంటే నేను అవును సార్, నేను ఇంకా అక్కడ హైదరాబాద్లో చర్చ్కి వెళ్తున్నానండి. ఓ చాలా గొప్ప విషయం అయ్యా, నువ్వు అసలు 5 సంవత్సరాలు నువ్వు నిలబడగలుగుతావని నాకు ఎప్పుడు అనిపించలేదు అన్నాడు. సర్లే పర్లేదు, మీలాంటి వాళ్ళందరూ ఒక 2-3 సంవత్సరాలకే వెళ్ళిపోతారు వెనక్కి, నువ్వు పర్వాలేదు 5 సంవత్సరాలు నిలబడ్డావంటే గ్రేటే, కానీ 10 సంవత్సరాలు నిలబడతావో చూద్దాం, నువ్వు ఉంటావో ఉండవో, 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు విశ్వాసంలో కొనసాగవో చూద్దాం అన్నాడు. అనగానే నేను ఏమన్నాలో అర్థం కాల. సరే పాస్టర్ గారు ఆయన వెళ్ళిపోయాడు. నేను పాస్టర్ గారిని అడిగాను, సార్ ఏంటి సార్ ఇది, అంటే మనం కొనసాగమా, పడిపోతాము మధ్యలోనే, మరి మన సంగతి ఏంటి సార్, మన రక్షణ సంగతి ఏంటి అన్నాను. దానికి పాస్టర్ గారు ఏమన్నారంటే, చూడు నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, నేను ప్రభులో నిలబడినా, ఆ నెక్స్ట్ ఇయర్ నేను ప్రభులో నిలబడినా, ఇవన్నీ నీకెందుకు, ఈరోజు నువ్వు ప్రభు కోసం జీవించు, దేవుడు రేపు ఇచ్చి ఇంకొక రోజు నీకు ఇస్తే రేపు నిలబడు యేసుక్రీస్తు కోసం, అంతవరకు ఆలోచించు. వై ఆర్ బాదర్డ్ అబౌట్ 10 years 20 years 30 years ఎందుకు నీకు, వై ఆర్ బాదర్డ్, యూ థింక్ అబౌట్ టుడే, యూ థింక్ అబౌట్ టుమారో. ఓకే సార్, కానీ అప్పుడు ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే,
మురళి, నువ్వు మారుమనసు పొందినప్పుడు నువ్వు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నావో ఆ ఎగ్జైట్మెంట్ని మాత్రం తగ్గించకుండా చూసుకో అన్నాడు. ఆ తగ్గిపోకుండా చూసుకో. దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, సంఘం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవుని ప్రజలతో ఉన్నటువంటి ఆ ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్ ఎప్పుడు కూడా పోకుండా చూసుకో నువ్వు. చాలా ఇంపార్టెంట్ అన్నాడు. మనం ఏమవుతుందంటే విశ్వాసంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనకి దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, సంఘంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మనం ఫెలోషిప్లో ఉన్న ఆ మనుషుల్ని కలిసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ మనకి తగ్గిపోతుంది. అది తగ్గకుండా చూసుకోవాలి, అది తగ్గకుండా మనం కాపాడుకోవాలి. నిన్న నేను ట్రైన్లో వస్తున్నప్పుడు కరెక్ట్గా మిడిల్ సీట్ ఇచ్చాడు, ఇటోకళ్ళు మిడిల్ సీట్. నాకు అసలు ఆ మిడిల్ సీట్ అనేది చాలా చిరాకు. లేవాలంటే కష్టము, కూర్చోవాలంటే కష్టము, జరగలేము, అంత చాలా ఇదిగా ఉంటుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు ఈ సీట్ చేంజ్ ఇప్పించు ప్రభువా అనుకుంటా ప్రార్థన చేశాను. సరే, ట్రైన్ స్టార్ట్ అయింది. గుంటూరు దగ్గర ఒక అబ్బాయి ఎక్కాడు, నా పక్కన కూర్చొని వర్షిప్ మెసేజ్ గురించి మాట్లాడుతున్నాడు. వర్షిప్ మెసేజ్ గురించి మాట్లాడుతుంటే వెంటనే నేను ఆయన ఫోన్ పెట్టగానే అడిగాను, నువ్వేంటి స్పీకరా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే, అవును నేను ఇలా జయాన్ ఫెలోషిప్కి వెళ్తున్నాను హైదరాబాద్ అన్నాను. నేను కూడా జయాన్ ఫెలోషిప్లో నేను చాలాసార్లు వాక్యం చెప్పాను అని నేను పరిచయం చేసుకున్నాను. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారిని, అంతకుముందు జయాన్ ఫెలోషిప్లో పనిచేసిన ఒక నాకు బాగా పరిచయమైన పాస్టర్ గారు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నాడు సార్ అన్నాడు. సరే పిలువు అంటే ఆయన పిలిచాడు. పిలిస్తే మేమిద్దరం అక్కడ ట్రైన్లో నించొని గంటన్నర సేపు, ఆల్మోస్ట్ 2 hours వివర్ చిట్ చాటింగ్. 2 hours మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన నేను అంటే ఆఫ్టర్ నియర్లీ 6-8 years తర్వాత కలుస్తున్నాం మేము. చాలా విషయాలు మాట్లాడుకొని అప్పుడు ఏమన్నాడంటే, ఆ పాస్టర్ వెళ్తూ నన్ను ఒక మాట అన్నాడు, అన్న మీలో మాత్రం ఎగ్జైట్మెంట్ ఎప్పుడు తగ్గలేదన్నా, మీ ఎగ్జైట్మెంట్ ఎక్కడ తగ్గలేదు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఎగ్జైట్మెంట్ తగ్గకూడదు, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ తగ్గకూడదు, దేవుని వాక్యం పట్ల ఉన్న ప్రేమ తగ్గకూడదు, దేవుని ఫెలోషిప్ పట్ల ఉన్న ప్రేమ తగ్గకూడదు. మనుషుల్ని కలిసినప్పుడు అసలు ఈ మధ్య ఏంటంటే, మేమంతా పాత రోజుల్లో ఎగ్జైట్మెంట్ ఉండేది, చూడగానే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేది, జనాలను చూడగానే ఒక థ్రిల్ వచ్చేది. ఇప్పుడు ఏం లేదు, థ్రిల్ లేదు, అందరూ బిజీ. ఎస్ అంతా ఎస్ ఓకే ఐఎమ్ ఫైన్. ఎంతసేపు ఆ మొబైల్ ఇదే గొడవ తప్పితే వేర్ ఈజ్ ఎగ్జైట్మెంట్ వెన్ యూ మీట్ పీపుల్, వెన్ యూ టాక్ టు పీపుల్. సో డెవలప్ దట్. ఈ సంఘం ఏం చేసిందంటే, ఆ మొదటి ప్రేమని ఏం చేశారు, మర్చిపోయారు కంప్లీట్గా. తర్వాత చూడండి 5వ వచనం చూడండి, మీరు పశ్చాత్తాపడమంటారు, చదవండి ఒకసారి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అది. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, నువ్వు పశ్చాత్తాపడాలి. ఓకే, పశ్చాత్తాపడి ఏం చేయాలి, మొదట చేసినటువంటి క్రియలు ఏదైతే ఉందో గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ ట్రై టు రికలెక్ట్ చేసుకో. ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావు, మొదటిసారి యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మొదట నువ్వు యేసు ప్రభు పట్ల నీ భక్తి ఎలా ఉంది, నీ ప్రేమ ఎట్లా ఉంది, వాక్యం పట్ల నీ శ్రద్ధ ఎలా ఉంది, అవన్నీ గుర్తు చేసుకొని నువ్వేం చేయాలి, మళ్ళీ అవన్నీ తిరిగి చేయాలి. షుడ్ డూ ఇట్ అగైన్. చేయకపోతే ఏంటి వార్నింగ్, ఏంటి చేయకపోతే నీ దీపస్తంభము తీసివేస్తాం. మేము జేఓసి స్టార్ట్ చేసినప్పుడు మేమందరం, అంటే నేను, సుబ్బారావు గారు, మన అంకుల్, ఆంటీ, తర్వాత ఇంకా కొంతమంది ఫ్రెండ్స్, మేమందరం జేఓసి స్టార్ట్ చేసిన ఒక మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని చక్కగా బోధించాలి. వీ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్యురేట్లీ, పర్ఫెక్ట్లీ. దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి. దట్ ఈస్ ద ఫౌండింగ్ ఫిలాసఫీ ఆఫ్ జేఓసి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, యూ ప్లీజ్ కరెక్ట్ మీ. సో
ఫస్ట్ లవ్ ఏదైతే ఉందో, జేఓసీలో ఏదైతే ఫస్ట్ మనం ఏ విజన్తో అయితే మనం బయలుదేరామో ఆ విజన్ వైపుకి మనం వెళ్ళాలి. యాజ్ అ చర్చ్ వీ షుడ్ గో టువర్డ్స్ దట్ విజన్. లేకపోతే ఏంటి, ఇక్కడ వార్నింగ్ ఏంటి, దీపస్తంభంని తీసేస్తానంటే ఏంటి అర్థము, మన సంఘాన్ని యేసుక్రీస్తు వారు గుర్తించడు అని అర్థం. దీపస్తంభం తీసేయడం అంటే ఏంటంటే మనకున్న రికగ్నిషన్, ఒక సంఘంగా ఉన్నటువంటి రికగ్నిషన్ మనుషులు గుర్తించకపోతే అది వాళ్ళ హెడేక్, అది యూ లీవ్ దెమ్, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. కానీ యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని గుర్తించి దీపస్తంభాన్ని ఇక్కడ పెట్టినప్పుడు మనకి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గుర్తింపుని మనం పోగొట్టుకోకూడదు. వీ షుడ్ నాట్ లూజ్ దట్ రికగ్నిషన్ విచ్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ఇంపార్టెంట్. సో ఆ గుర్తింపు అనేది ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు, ఇది గుర్తింపు నేను తీసేస్తాను అన్నాడు. పశ్చాత్తాపడి మానవం పొందకపోతే అది సంఘానికి మనందరికీ వర్తిస్తుంది. యాజ్ అ ఫెలోషిప్ ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనం అందరం కూడా ఒక ఫెలోషిప్గా ఉన్నప్పుడు సంఘం యొక్క అబ్జెక్టివ్స్ని, ఆ విజన్ని, ఆ యొక్క డిజైర్, ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆ విజన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. లేకపోతే ఇంతే, మనల్ని మన దీపస్తంభం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి రికగ్నిషన్ ఉండదు, మన అన్ని కింద మీద పడతా ఉంటాం అంతే. ఒక ఆయన మన ఈజీఎఫ్ మెంబర్, పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ దేవుడు పరిశుద్ధాత్మని వెనక్కి తీసేసుకుంటే, సపోజ్ ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, సపోజ్ దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని వెనక్కి తీసేసుకున్నాడు అనుకో, రికాల్ చేసేసి పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిపోయాడు అనుకో వెనక్కి, ఏమవుతుంది? ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. సంఘం అలాగే ఉంటుంది, ప్రీచింగ్ నడుస్తుంది, ప్రోగ్రామ్స్ నడుస్తుంది, టీచింగ్ నడుస్తుంది, అది ఇది యాక్టివిటీస్ నడుస్తుంది. కానీ ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు అక్కడ. యాక్టివిటీస్ చాలా నడుస్తుంది, చాలా ప్రోగ్రామ్స్ నడుస్తుంది, పెద్ద ఇది జరుగుతుంది, కానీ దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు మనకి. ఆ దీపస్తంభం తీసివేయబడ్డం అనే సిచ్యువేషన్ మనకు రాకూడదు. వీ షుడ్ నెవర్ లూజ్ దట్ ఫోకస్. సో అది మనం ఇక్కడ మనకి చాలా సీరియస్ వార్నింగ్, ఇట్స్ అ వెరీ సీరియస్ వార్నింగ్. అందరూ ఆలోచించండి దీని గురించి. అండ్ లెట్ us ప్రే దట్ గాడ్ విల్ కంటిన్యూ ద రికగ్నిషన్. తర్వాత చూడండి 6వ వచనం చూడండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఓకే, సో ఇది నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది నికొలాయితుల స్టోరీ కనుక మనం తీసామనుకోండి, సో అది చాలా చాలా టైం పడుతుంది. సో మళ్ళీ మనం పెర్గమం చర్చ్ గురించి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే రెఫరెన్స్ అక్కడ ఇంకొకసారి వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే, పెర్గమం గురించి మెసేజ్ వచ్చినప్పుడు వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ వర్స్. ఇంకా లాస్ట్ వర్స్ చదవండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అది, సో చెవులు కలిగిన వాడు వినును అంటే, ఇప్పుడు మనకు చెవులు లేవా? ఉన్నాయా? లేదు. చెవులు కలిగినవాడు వినుగును గాక అంటే ఏంటి అర్థము? అందుకనే హెబ్రీ భాషలో లిజన్ అనే వర్డ్ ఉంది చూసారా, లిజన్. చాలాసార్లు మనం ఏమంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం, యు లిజన్ అంటాం, ప్లీజ్ లిజన్. హెబ్రీ భాషలో వింటము, విధేయత చూపడానికి 2 సపరేట్ వర్డ్స్ లేదు. దర్ నాట్ టూ సపరేట్ వర్డ్స్. వింటము, విధేయత చూపించడం 2 సపరేట్ క్రియలు కాదు. అది వింటాం అంటే ఏంటి? విన్నావు, విధేయత చూపించావు, అప్పుడే విన్నట్టు లెక్క. ఓకే, వినేసి నువ్వు బయటికి వెళ్ళిపోయి డస్ట్ చేసేసుకున్నావు అనుకో, అది విన్నట్టు కాదు. అది అందుకని అన్నాడు, చెవులు కలిగిన వాడు వినును గాక. సో మనం కనుక ఈరోజు వాక్యం విన్నాము అంటే ప్రూఫ్ ఏంటి? ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో మనం విధేయత చూపిస్తేనే విన్నట్టు లెక్క, లేకపోతే విన్నట్టు కాదు. ఇట్స్ నో వాల్యూ. మీరు ఏదో వచ్చారు, సంఘానికి వచ్చారు, వెళ్ళారు, అంతే. సో నో ఒబీడియన్స్. సో లిజనింగ్ ఇంక్లూడ్స్ ఒబీడియన్స్. వాక్యాన్ని విన్నాను అంటే ఏంటంటే వాక్యానికి విధేయత చూపించాను అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ చదవండి.
జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అది. సో ఇదొక ప్రామిస్. జయించువానికి అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. కొంతమంది జయిస్తారు, కొంతమంది ఓడిపోతారు. మనం ఏ గుంపులో ఉన్నాం? మనం జయించే గ్రూప్లో ఉన్నామా, ఓడిపోయే గ్రూప్లో ఉన్నామా? నాకు రీసెంట్గా నాకు ప్రభు ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, నీకు ప్రైజ్ వస్తుందా రాదా? అంటే మనం కనుక మనం జీవితాన్ని ముగించుకొని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. దేర్ ఇస్ అ ప్రైజ్ వస్తుందా రాదా? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మన పిల్లలందరూ ఎగ్జామ్ రాస్తారు, నీట్ ఎగ్జామ్. ఇప్పుడు మీ అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాసింది, షీ గాట్ అ ర్యాంక్. అంటే ఏంటి? అంతమంది రాశారు, దాంట్లో ఒక పర్టికులర్ ర్యాంక్ వచ్చింది. అక్కడ పరలోక రాజ్యంలో మనకి ర్యాంక్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఆలోచించండి మీరు ఈ పాయింట్. సపోజ్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చింది, 32, 35, 23 ఏదో సంథింగ్ వాటెవర్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చింది, కానీ యూ డెంట్ గెట్ ర్యాంక్, మీకు ప్రైజ్ రాలేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. సో అక్కడ 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 కనుక మనకి ప్రైజ్ రావాలంటే, ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కష్టపడాలి. మనం యూ వర్క్ హార్డ్, సెటరేట్ అవ్వాలి, వాక్యాన్ని వినాలి, విధేయత చూపించాలి, ప్రాక్టీస్ చేయాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనకి అక్కడ ర్యాంక్ వస్తుంది. మనందరం ఎంతసేపు ఇక్కడ ఉన్న ర్యాంకులు కోసమే మనం గోల్ చేస్తూ ఉంటాం, కానీ పరలోక రాజ్యంలో నాకు ర్యాంక్ వస్తుందని ఎప్పుడో మనం ఆలోచించాం. వీ డోంట్ థింక్ అబౌట్ ఎ ర్యాంక్ దేర్, వీ డోంట్ థింక్ అబౌట్ ఎ సీట్ దేర్. వాట్ సుబ్బారావు గారు, మనం అక్కడ సీట్ గురించి ఆలోచించట్లా. మనం ఎంతసేపు ఇక్కడ సీట్ గురించి ఆలోచిస్తున్నాం. మన అక్కడ సీట్ సంగతి ఏంటి, మరి అక్కడ ర్యాంక్ సంగతి ఏంటి? సో జయించువాడు ఏం చేస్తాడు? జీవ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి తినడానికి ఆయన అనుమతిస్తాడు. జయించే వాళ్ళలో మనం ఉండాలి. జేఓసీలో ఉన్న మెంబర్స్ అందరూ ఎక్కడ ఉండాలి? ఆ జయించే బ్యాచ్లో ఉండాలి. అంతేగాని ఓడిపోయిన బ్యాచ్, క్వాలిఫైడ్ బ్యాచ్ వద్దు మనకి. వీ డోంట్ వాంట్. ఇప్పుడు ఈవెన్ మన చైతన్య నారాయణ తీసుకుంటే వాళ్ళు కొంతమందిని బాగా ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళందరూ ర్యాంక్ బ్యాచ్ అంటారు, వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే అలాంటి ర్యాంక్స్ తెచ్చుకునే వాళ్ళలో ఉండాలి మనం. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు బీ ర్యాంక్ హోల్డర్స్. సో ఈరోజు మనం చూసినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ మనలో ఉన్న కొన్ని మెప్పుదల. దేవుడు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు, మనం చేసిన పనుల్ని ఆయన కొన్ని విషయాలు ఆయన మెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో మన దగ్గర ఉన్నటువంటి తప్పుల్ని ఆయన చూపిస్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే, మన తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలి, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలి. మనం ప్రభువులో ఒక స్టేచర్లోకి మనం ఎదగడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఎఫ్ఎస్సి సంఘం ఇది చదివింది. ఇప్పుడు మనం ఎలాగైతే ఈరోజు ఇక్కడ జార్జ్ ఆఫ్ క్లేలో చదువుకున్నామో, ఎఫ్ఎస్సి సంఘానికి కూడా ఈ లేఖ అందింది. అందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా లేదా? సో దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఐరేనియస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఐరేనియస్ 2వ శతాబ్దంలో ఆయన ఎఫ్ఎస్సి పట్నం చర్చ్ గురించి ఒక కామెంట్ రాశాడు. ఈ లేఖ చదివిన తర్వాత ఎఫ్ఎస్సి సంఘము ఇంచుమించు 100 సంవత్సరాలు, 50 నుంచి 100 సంవత్సరాలు పశ్చాత్తాపడి చాలా కష్టపడి వాళ్ళు నిలబడ్డారు 100 సంవత్సరాలు. కానీ దాని తర్వాత పాపం సొమ్మసిల్లిపోయారు. ఈరోజు అక్కడ ఎఫ్ఎస్సి పట్టణంలో అక్కడ చర్చ్ లేదు, నో చర్చ్. ఈ సంఘం చరిత్రలో కలిసిపోయింది. నాకు చాలాసార్లు భయం వేస్తుంది. ఏ విషయంలో అంటే, మనం జార్జ్ ఆఫ్ క్లే స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది, మొత్తానికి ఒక లెవెల్కి వచ్చాం. కానీ ఇంకొక 10 సంవత్సరాలు ఎలా ఉంటుంది? 10 సంవత్సరాల తర్వాత జార్జ్ ఆఫ్ క్లే ఎలా ఉంటుంది? సరే, 25 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత అసలు ఉంటుందా జార్జ్ ఆఫ్ క్లే? ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ అ వెరీ సీరియస్ క్వశ్చన్.
సో ఆలోచించాలి. మనము మన సంఘముని దేవుడు గుర్తించాలి. ఆ దీపస్తంభాన్ని మన దగ్గర నుంచి తీసేసేయకుండా మనం జాగ్రత్తగా మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. సో ప్రార్థన చేద్దాం, మనం ముగించుకుందాం. సరే, ప్రార్థన చేద్దామండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు ప్రభువులోకి వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది, నీ ప్రేమ ఎలా ఉంది, ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఒకవేళ సరిదిద్దుకోవాలేమో, ఒకవేళ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలేమో, చేసుకోవాలి. ఈరోజు మనం నిర్ణయించుకోవాలి. ఎప్పుడు కూడా మన ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ, ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కానీ ఎప్పుడు తగ్గిపోకుండా ఇలాగే కొనసాగాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని వాక్యంలో నుంచి, ప్రకటన గ్రంథం నుంచి ప్రభావ 2వ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి లేఖ నుంచి ప్రభావ కొన్ని విషయాలు మేము ధ్యానించాం ప్రభావ. మా సంఘంలో ఉన్నటువంటి తప్పులు, మా సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే రెప్రిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రభావ మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా మా జీవితంలో మాలో ఉన్నటువంటి తప్పిదాలని ప్రభావ మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా సంఘంగా ప్రభావ మాలో ఉన్నటువంటి తప్పిదాలని ప్రభావ మేము సరిదిద్దుకొని నీ దీపస్తంభము ఈ సంఘం నుంచి వెళ్ళిపోకుండా, నీ దీపస్తంభము ఆరిపోకుండా ఈ సంఘం కూడా నిన్ను చూపించేటువంటి ఒక వెలుగు దీపస్తంభముగా ఉండడానికి మీరు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి. వాక్యంలో ఇంకా ఇంకా ఎదగడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.